హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కువైట్ యూట్యూబ్ తెలుగు. ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు కువైట్లో సుమారు 269 మందిని అయితే వివిధ పలు కేసుల్లో వీరిని అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. వీళ్ళలో కొంతమంది అకామ లేకుండా తిరుగుతున్నవారు, ఇంకొంతమంది ఇంకో కారణాల వల్ల వీరినైతే అదుపులోకి తీసుకున్నట్లుగా మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించింది. అదేవిధంగా కువైట్లోని ఎత్తైన భవనం ఉంది కదా, అక్కడ హమ్లా టవరు, ఆ టవర్లో నుంచి అయితే పొగలు అయితే వచ్చాయి ఇవాళ. అవి మంట అంటుకున్నట్లుగా అక్కడ పొగలు అయితే వచ్చాయి. వీడియో కూడా వదిలారనమాట. దీని గురించి పూర్తి సమాచారము ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు ఆ మంటలు వచ్చాయి, ఎందుకు పొగ వచ్చింది అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నట్లుగా సమాచారం అయితే అందింది. కువైట్ పోలీస్ అధికారి ఇంట్లో అయితే గంజాయి మొక్కలు, డ్రగ్స్ సంబంధించిన పదార్థాలు అయితే లభించాయి. ఈ లభించడం ద్వారా అతన్ని అయితే అరెస్ట్ చేసి పోలీసులు అయితే ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచారనమాట. వివరాలకు వెళ్తే, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇంట్లో డ్రగ్స్, గంజాయి మొక్కలు స్వాధీనం అయితే చేసుకున్న అతని ఇంట్లో అయితే అతను సాగు చేస్తున్నట్లుగా పోలీసులు అయితే కనుగొన్నారు. అతనైతే అరెస్ట్ అయితే చేయడం జరిగింది డ్రగ్స్కు ఈ సంబంధించిన కేసులో. అదేవిధంగా కువైట్లో బంగారం ధరలు చూసినట్లయితే, ముందుగా 24 క్యారెట్ల బంగారం ధర 35 దినార్ల 826 ఫీల్స్గా అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 32 దినార్ల 841 ఫీల్స్గా అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర 31 దినార్ల 348 ఫీల్స్గా అయితే ఉంది. చివరిగా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 26 దినార్ల 870 ఫీల్స్గా అయితే ఉంది. అదేవిధంగా ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే 287 రూపాయల 50 పైసలు అయితే లభిస్తాయి. ఇవి వాటి ఉన్న కువైట్లో న్యూస్ అప్డేట్స్. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.